మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఈ గ్రామంలో అనేక సార్లు నేను చెప్తూనే ఉంటాను. మరి దేవుడు నన్ను ఒకరోజు, నాకు యేసు ప్రభు అంటే తెలియదు, ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు. మా అమ్మగారు ప్రార్థన చేస్తే మా నాన్నగారు తిరుపతి వెళ్తూ ఉంటాడు. మా ఇంట్లో 2 ఫోటోలు ఉండేవి. ఒకటి మా నాన్నగారు దేవుడి ఫోటో ఉండేది, రెండోది మా అమ్మగారు దేవుడి ఫోటో ఉండేది. మా అమ్మగారు యేసు ప్రభుని ప్రార్థన చేసుకుంటూ నా పేరు జీవరత్నం అని పెట్టింది. ఈ జీవరత్నం పెట్టిందని నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత జీవరత్నం ఎందుకు పెట్టిందిరా బాబు, నా పేరు శోభన్ బాబు పెడితే బాగుండేదే అనుకునేవాడిని. నేను ఆ సమయంలో ఎక్కువగా సినిమాకి వెళ్ళే టైంలో అనుకునేవాడిని, శోభన్ బాబు మంచి యాక్షన్ చేస్తాడు, మంచి అందగా ఉంటాడు, అలాగే నేను కూడా మంచి కోలముఖంగా సన్నగా బాగుండని అనుకునేవాడిని. ఉన్నట్టుగా ఉండి ఒకరోజు నాకు కడుపులో నొప్పి వచ్చింది. ఈ బాధతో చాలా బాధపడుతూ ఉన్నాను. మాకు దగ్గరలో యేసన్న గారు సేవ చేస్తున్న దినాల్లో మా గ్రామంలో నుంచి బ్రదర్ ప్రభాకర్ రావు గారు ఓసన్న గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. నాకు అప్పటికి యేసు ప్రభువుని గురించి తెలియదు, కానీ నాకు ఒక 16 ఏళ్ళు వయసు ఉంటుంది అంతే. మా అమ్మ చాలా వృద్ధాప్యలో ఉన్న సమయంలో ఆమెకి ప్రార్థన చేయటానికి బ్రదర్ ప్రభాకర్ రావు గారు వచ్చాడు. ఏంటి బెదరు, ప్రార్థన చేస్తే ఏం కలిగింది, నాకైతే కడుపులో నొప్పితో చాలా బాధపడుతున్నాను, మా అమ్మ నాకు 12 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది, నా పేరు జీవరత్నం పెట్టింది, అది సమస్య ఏంటో అర్థం కావట్లేదు, మా అమ్మ లేదు, మా నాన్నేనా పట్టించుకోడు, మేము 5 అన్నదమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, పొలం చూస్తే చాలా తక్కువ, ఆర్థిక పరిస్థితి ఎక్కువ, చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. కష్టపడి పని చేసేవాళ్ళం, పొలం కొద్దిగా కష్టంతో పని చేసుకొని బ్రతకటమే జీవించాలి. ఒకరోజు బ్రదరు మా అమ్మగారికి బాగోపోతే మా అమ్మకి ప్రార్థన చేస్తున్నాడు. మా అమ్మ మస్తులోనే పనుకొని ఉంది, ఆమె లేవలేదు. అయితే ఆమెకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బ్రదర్ ప్రార్థన చేస్తే ఏమైంది అన్నాను నేను. ప్రార్థన చేస్తే అయ్యా దేవుడు మేలు చేస్తాడు, బాధలన్నీ తీసేస్తాడన్నాడు బ్రదర్ ప్రభాకర్ రావు గారు. సరే బ్రదర్, నాకు బాధ ఉంది, కడుపులు నొప్పితో బాధపడుతున్నాను, ఏ డాక్టర్ దగ్గర చూపించినా ఏమీ లేదంటాడు, బాధ మాత్రం తగ్గట్లేదు, అమ్మ లేదు, అమ్మకు చెప్పుకుందామంటే నానైనా అసలు ఆలకించడు, మా అమ్మ దేవుడు ఫోటో చూసుకొని నేను ఏడుస్తూ ఉండేవాడిని. ఆ వయసు 16-15 సంవత్సరాల వయసులో చాలా ఏడ్చేవాడిని. అమ్మ నన్ను కన్నావు, ఎక్కడికి వెళ్ళావో నువ్వు, నాన్న పట్టించుకోడు, అన్నయ్యని అడిగితే అన్నయ్యకేనో కోపం ఎక్కువ, ఇలాగా బాధపడుతూ ఉంటూ బ్రదర్ ప్రార్థన చేస్తుంటే, రా బ్రదరు బాధలన్నీ తీరుస్తాడు యేసయ్య అన్నాడు. అంటే నేను కూడా వెళ్ళి అలా కింద కూర్చున్నాం. మా అమ్మగారు మంచం మీద పనుకుంది, మా బ్రదర్ ప్రభాకర్ రావు గారు నేను కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉండేటప్పటికల్లా వెంటనే ఒక స్వరం, ఎవరో నన్ను పిలిచారు, జీవరత్నం అన్నారు. ఎవరా నన్ను పిలుస్తారు, నేను ఇప్పుడే ప్రార్థనలో కూర్చున్నాను అనుకున్నాను. అంటే వెంటనే ఆ బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు, నేను తలుపు తీసుకొని బయటికి వెళ్తే ఎవరు లేరు. మరలా వచ్చి కూర్చున్నాను. బ్రదర్ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చాలాసేపు చేస్తాడు ప్రార్థన, లేవడు. కనీసం రోగులుంటే 1 గంట సేపు చేస్తాడు. మా అమ్మగారికి చాలా పెద్ద వయసు అయినా సరే
ఆమె కొరకు గంటలు చేస్తూ ఉన్నాడు. నేను మరలా వచ్చి కూర్చుంటే తర్వాత మరలా నా కుమారుడా జీవరత్ను అని ఒక స్వరం వినపడుతుంది. ఒక స్వరం వినపడుతుంది ఏంటని కళ్ళు మూసుకుని అలాగే చూస్తూ ఉన్నాను. చూస్తామంటే మా ఊరికి ఇటు తూర్పు పక్కగా కొండ పడుతుంది. ఆ కొండమ్మట ఒక ఆయన నడుపుతూ ఉన్నాడు అటు ఇటు. నా కుమారుడు ఆ జీవరత్నం అటు చూడు కొండమ్మట అన్నాడు. నేను అటు చూస్తుంటే ఒక ఆయన నడుస్తున్నాడు చూడు అన్నాడు. ఆయన గెడ్డం ఉంది, ఒక జంతువు చర్మం వేసుకొని ఇలా కప్పుకొని ఉండాడు. అలాగ నడుస్తూ ఉంటే ఆయన చూస్తుండగా అన్నాడు కదా, ఆయనలాగా నువ్వు మాట్లాడతావన్నాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయనలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా అసలు నాకు తెలీదు. తర్వాత ఎవరిని అడుగుతున్నాడు కదా, ఆయన యోహోను గారు అన్నాడు. ఆయనలాగా మాట్లాడతామన్నాడు. ఆ తర్వాత తెల్లారి ఆదివారం వచ్చిన తర్వాత 2వ రోజు 3వ రోజు బ్రదర్ ప్రభాకర్ రావు గారు నేను కూడా నీతో పాటు ప్రార్థనకు వస్తానంటే అప్పుడు 14 మైళ్ళలో యేసన్న గారు ప్రార్థన పెడుతున్నాడు చిన్న మందిరంలో. ఆ మందిరానికి ప్రార్థనకి వెళ్ళాం. తర్వాత యేసన్న గారు మొట్టమొదటిగా నన్ను చూసి అనుకున్నాడు కదా, ఈడెవడరా 15-16 సంవత్సరాల వయసులో వచ్చాడు, ఈడేమన్నా చెప్పులు నూగుతాడేమో జాగ్రత్తరా, వాడిని చూస్తూ ఉండండి. ఈ వయసులో ఈడు ప్రార్థనకు వచ్చాడంటే ఈ వయసులో ఎవరు రావట్లేదు కదా ప్రార్థనకి, ఈడు చెప్పులుంటే నూకెళ్తాడో జాగ్రత్తగా చూస్తుండండి రా అన్నాడు. ఆ తర్వాత నేను అలాగే వెళ్తూ ఉంటాను. అప్పుడు అడుగుతున్నాడు, తమ్ముడు ఏ ఊరు ఏంటి ఎవరు నువ్వు అని అంటే ఫలానాతని నేను ఇలాగ నాకు బాధగా ఉంటుందన్నా నేను అందుకని ప్రార్థనకు వస్తున్నాను అన్నా. చాలా మంచి తమ్ముడు, ప్రభుని నమ్ముకో, దేవుడు నీ పేరేంటి? నా పేరు జీవరత్నం, మా అమ్మ పెట్టింది, మంచి రత్నం అని పెట్టింది మిమ్మ, నువ్వు ఎప్పుడూ రత్నం లాగానే ఉంటావు అని అంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మా అమ్మ నేను చిన్న పిల్లగాడప్పుడు ఆడుకుంటూ మా ఇంట్లో ఇత్తడి బిందె ఉండేదంట. ఇత్తడి బిందె అది ఎందుకో మా తాతోళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల నాడు పెద్ద లోగిళ్ళు వేశారు. లోగిళ్ళు అయితే ఆ లోగింటికి పంచ అనేది ఉండేది. ఆ రోజులో ఆ పంచకు ముందు పందిరి ఉండేది, ఆ మెల్ల ఉండేది. ఆ మెల్ల మీద ఇత్తడి బిందె పెడితే మరి ఎందుకో నేను ఆ ఇత్తడి బిందులో అంబాడుతున్న టైంలోనే ఆ ఇత్తడి బిందులో చేపెట్టి ఆడుకుంటూ తల పెట్టేశాను. తల పెట్టేస్తే ఆ తల ఇంత బట్టి కిరుక్కుపోయింది, మనిషి రావట్లేదు. లాగుతూ ఉండరు, రావట్లేదు. పోవటం మాత్రం లోపలికి వెళ్ళింది కానీ రావట్లేదు. మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండదు, ప్రభా వాడు బతికితే నాయనా నీకే ఇస్తానయ్యా, వాడిని బతికిచ్చాడు. సమయం గడిచిపోతా ఉంది, తలకాయ మట్టుకు పోయేసింది, ఎవరోళ్ళు కావట్లేదు. సబ్బు రాస్తున్నారు, ఇత్తడి బిందుకి సబ్బు రాస్తే ఏమన్నా నేను ఖాళీ వస్తుందండి, రాట్లా. చాలా బాధపడుతున్నారు. మా అమ్మ కొట్టుకొని తన్నుకుంటూ ఏడుస్తూ ఉంది. నాకు తెలియదు, ఆమె చెప్తున్న తర్వాత వీడు ఎలా చనిపోతాడు, నా కుమారుడు చనిపోతాడు, బాధపడుతుంది. ప్రభా వీడు బతికితే వీడు నీకు అప్పగిస్తున్నానయ్యా, వీడు నీ బిడ్డగా ఉంటాడు, వీడు నీ సేవకి ఇస్తాను, వీడు నీ కొరకు జీవిస్తాడు అని ఇలాగ చెప్తూ మా అమ్మ ఏడుస్తూ ఉన్నట్టుగా అంతలోకి ఒక అతను సోదరి గారు, మా నాన్నకు బాగా ఫ్రెండు, మువ్వ కిష్టయ్య గారిని, ఆయన వస్తుంటే అన్నయ్య అన్న అంట. ఏంటిరా తమ్ముడు అని. మనోడు జీవరత్నం తలకాయ లోపల ఇత్తడి బిందులో జ్వరపడింది, రావట్లేదన్నాడు. ఆయన ఏం చేశాడంటే వెంటనే అరే కొడవలు తేండ్రా, బాగా తెగి కొడవలు ఒకటి తేండ్రా అన్నాడు. మంచి తెగి కొడవలు ఒకటి తీస్తే ఆయన అంచు ఏం చేశాడంటే బాగా కోస్తూ ఉన్నాడు. కోసి అలాగ బిర్రుగా లాగారు కొద్దిగా. అంతలోకి ఇది అంతా తెగిపోయింది. అప్పుడు దాకా మరి ఎలా ఊపిరుందో ఏమో నాకైతే తెలీదు. ఆ పరమందున్న దేవుడే నాలో ఆ ఊపిరి ఉంచాడు. అది కోసి తీశారు, బ్రతికి అనేది అంతా కోసిపోయింది. దేవుడు మహాకృపను బట్టి మరలా ప్రభు దర్శించి ఆయన పిలిచి నేను అన్నిటిగా జీవిస్తుంటే ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేక తన బిడ్డగా జీవించాలని ఇదిగో ఇలాగని అబ్రహాంకు కనుక అన్యుడిగా జీవిస్తున్నప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యి మాట్లాడాడో అలాగూ నాతో కూడా నాకు ప్రత్యక్షమై నాకు వివాహం కాకముందే నాతో మాట్లాడి నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను వాడుకుంటానని అని చెప్పంటే అమ్మాబోయ్ నేను వాడుకోవటం ఏంటి, నేను చావు చేయటం ఏంటి, నేను అలా చేయను,
ఎస్ఎన్ గారు ఉన్నాడు, నేను ఆయన ఒప్పుటే వాళ్ళకు సహకారిగా ఉంటాను అని అంటే, నోరు మూసుకో, సేవ చేయి అనండి. సేవ, అమ్మ బాబోయ్ నా వల్ల కాదు, నేను 4వ తరగతి 4 సార్లు తెప్పానయ్యా, నాకు అసలు బైబిల్ తెలీదు, నేను ఎలా సేవ చేస్తాను, చాలా బాగా చదువుకున్న వాళ్ళు అయితే సేవ చేస్తారు కానీ నా వల్ల కాదు అన్నాను. కాదు, నోరు మూసుకో, నీకు చదువు ఎందుకో, నేనేం చదివాను నువ్వు చదవటానికి, నా మాటినో, నువ్వు నా మాట వింటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా, సకల ఆశీర్వాదాలు నీ దగ్గరికే వస్తాయి. ఎవడు విధేయతకుంటాడో, ఎవడు లోపడతాడో, ఎవడు నువ్వు చెప్పినట్టుగా నడుస్తాడో వాడు పాడి పంటలు, జీవితాలు, కుటుంబాలు చల్లగా ఆశీర్వదకరంగా ఉంటాయి. దేవుడు నాతో అలా చెప్పి ఆయన చావు ప్రారంభించి, మా ఇంట్లో మా తాత వాళ్ళు వేసిన ఇల్లు పెంకిటిల్లు ఎప్పుడో 100 ఏళ్ళ నడిస్తే ఆ ఇంట్లో పంచలో పెట్టాను. అదివరకు చక్కగా పని చేసుకునేవాడిని. ఆ పంచలో పెట్టి పని ప్రారంభిస్తే ఇక్కడ నాకు ఒక 3 ముసలోళ్ళు వచ్చేవాళ్ళు, ఆ తర్వాత 3 వయసు వాళ్ళు వచ్చేవాళ్ళు, 6 వచ్చేవాళ్ళు. మొత్తం 5-6 ప్రారంభించి సేవ చేస్తూ ఉంటే 10 రూపాయలు కానుకొచ్చేది. నేను అంతకుముందు పని చేసుకునేవాళ్ళు, ఆ పని వదిలేసాను. ఇంతలోగా మా అమ్మ, మా పాస్టమ్మ గారు అనేది, ఇదేంటి భలే బాగుందే, చక్కగా పనికి వెళ్ళి ఏదన్నా ఒక 50 రూపాయలు ఎంతో కొంత తీసుకొచ్చేవాడివి, 10 రూపాయలు కానుకొచ్చింది, నీకు భలే వాళ్ళు దొరికారులే ముసలోళ్ళు, ఈ ముసలోళ్ళతోటే నీకు సరిపోతుంది అనేది. ఏం చేయాలో అర్థం కాదు. ఓ పక్కన భార్య, ఓ పక్కన దేవుడు అంటున్నాడు, నోరు మూసుకొని నా పని చేయాలి. అలా చేయటం ప్రారంభించా. అలా చేసుకుంటా గొట్టం కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, ఒక చిన్న ఫ్లోర్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఉండే కాదు, ఓ మౌత్ ఎవరో ఒక ఆయన ఇచ్చాడు. అలాగా చేసుకుంటూ వస్తుండేవాడిని. చిన్న వైరు కొనుక్కోవటానికి డబ్బులు లేవు, ఆ పంచులో పెట్టుకున్నాను. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత నాకు మామూలుగా ఒక 30 పిల్లగాడు పుట్టినట్టు ఉండదు, వరుసను 4 పుట్టుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎవరైనా చూస్తే అందరూ ఆడపిల్లలే. మా నాన్నగారు అనేవాడు కదా, నువ్వు భలే ఓడివిరా, నువ్వు పనే చేయలేవు సరిగా, దానికి తోడు 4 ఆడపిల్లలు, కొబ్బరినో నన్ను తెస్తారో వాళ్ళకే అనేవాడు. ఏం చేస్తానన్నా, దేవుడే ఇస్తాడులే అనుకునేవాడిని. అలాగ చేసుకుంటూ వస్తుంటే మరి మాకు అంతకుముందు ఎవరు పాలు పోస్తా ఏం చేశారంటే, అయ్యా నువ్వు దేవుడిని నమ్ముకొని పాస్గా ఉంటున్నావు కదా, నీకు మాత్రం మా గేదె పాలు ఇవ్వట్లేదు అయ్యా అని. అదేంటమ్మా అందరికా నాకు ఒకటి, అక్కడ కాదయ్యా అసలు ఇవ్వట్లేదని. ఏం చేయాలో అర్థం కాదు. నిజంగా మా పాస్టర్ గారితో నేను ఏడ్చుకునేవాడిని. పిల్లలకు కూరేసి పెట్టి నేను పచ్చడి వేసుకొని తినేవాడిని, అవట్టను తినేవాడిని, అలాగే పనుకునేవాడిని. పిల్లల కూర అయ్యనేవాడిని. అలా పని చేసుకుంటూ నాకు వారానికి 10 రూపాయలు కానుకొచ్చేది. అలా రోజుల్లోనే తర్వాత నాకు దైవజనుడు ఇస్రాయేల్ గారు, ఆరుమళ్ళ ఇస్రాయేల్ గారు తెనాలి, దేవుడు నాకెందుకు ఆయన చూపిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను. నేను ప్రార్థన చేసుకుంటుంటే ఇస్రాయేల్ గారు చూపిస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాతో కలిసి, బాబు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి మెల్లగా ఎండ్రాయిలో చిన్న కూటం పెట్టడం ప్రారంభిస్తే, ఆ రోజుల్లో కూటం పెట్టడానికి డబ్బులు ఉండేవి కాదు. దైవజనులు ఇస్రాయేల్ గారు సహకరిస్తేవాడు, సహాయం చేసేవాడు. బాబు పెట్టు నేను ఉన్నానని కాస్త సహాయం చేసేవాడు. అలాగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు కొంతమందిని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చిన్న మందిరం కట్టుకోవడానికి దేవుడు చూపిస్తే, ఆ స్థలం కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఆ రోజుల్లో, గత 20 ఏళ్ల నాడు. ప్రారంభించి చేస్తూ ఒకరోజు ఇస్రాయేల్ పాస్ గారు ఆల్ నైట్ అయినా ఏదో ప్రార్థన పెడతానికి వస్తే, అక్కడ లైట్ పెడతానికి నా దగ్గర వాస్తవంగా 10 రూపాయలు బొలుపుకు లేవు డబ్బులు. సామేలు బెదరని ఒక బెదరున్నాడు, అన్న అంటూ ఉంటాడు. మీ ఇద్దరు అన్నయ్య అని అనుకుంటాం. అన్న ఇక్కడ బొలిపేదేంటా అన్న. అట్టు కాదన్నా,
ఇంట్లో ఒక బలుపు ఉంది, ప్రార్థన కాడ పెట్టడానికి బలుపు లేదు. అన్న నాకు అర్థమైంది, ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి బలుపు తీసుకొచ్చి పెట్టాను అంటే, అన్న ఇస్తే ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి బలుపు తీసుకొచ్చి పెట్టాను. అదే రీతిగా నేను అలాగా చేసుకుంటూ జీవిస్తూ వస్తున్నా. ఆ తర్వాత దేవుడు నాకు చక్కనిగా మంచి విశ్వాసం ఇచ్చాడు. వాళ్ళు మంచి ప్రోత్సాహం, వాళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత దేవుడు అనేక మంది రోగుల్ని నీ ద్వారా బాగు చేస్తాననేవాడు. ఆ తర్వాత శక్తులు పేరు చెప్పి వెళ్ళిపోయాయి, అనేకమైన దురాత్మలు పారిపోయాయి, రోగులు బాగుపడేవాళ్ళు. పిల్లరా, అలాగా క్రమాన పెట్టుకుంటూ ఇది 25వ సంవత్సరంలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కూడా కోటాలు పెట్టడానికి ప్రారంభించినప్పుడు చాలా ఖర్చు అవుతుందని ఏలియా గారు అంటానే ఉన్నాడు. కానీ నా జీవితంలో నేను అనుకుంటా ఉంటాను, నాకు 1 ఎకరంలో జనం రావాలి, నేను చూడాలి, మీటింగ్ అలా ఆశీర్వదించబడాలి. థామసయ్య గారు వస్తున్నారంటే చాలా ఖర్చుగా ఉంటుంది. స్టేజీ నేను ఎప్పుడు ఇంతది కట్టలేదు, మరి చిన్న స్టేజీ కట్టుకునేవాళ్ళం. అలా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం నేను 3,000 మంది జనం రావాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కానీ దేవుడు చిత్తం ఎంతమంది తీసుకొస్తాడో ఆయన ఇష్టం, అంతే. కానీ మనం ఆయన ప్రశ్నించి అడిగే వాళ్ళమే కాదు. అడగటం మనంతు, ఇవ్వటం ఆయనంతు. ఒకరోజు దగ్గర పడతా ఉండే మీటింగ్లు, ఎందుకో డబ్బులు కూడా ఆలోచిస్తూ ఈ వర్క్ పని చేస్తూ ఉన్నప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చేసింది. పాస్టర్ గారు అంది కదా, ఎక్కడ తెస్తావయ్యా డబ్బు అనేటప్పటికి చిన్న ఆలోచన చేసేటప్పటికి నాకు బీపీ ఉంది. ఇక్కడ ఈ నరం నొప్పి పుట్టింది. కాసేపు నరం నొప్పి పుట్టి కాసేపు బాధపడ్డాను. మరలా ధైర్యం తెచ్చుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా, ఏ విషయంలో నువ్వు భయపడద్దు. ఈ కూటాలకి ఎంత ఖర్చు నేను నీకు ఇస్తా, నువ్వేమీ భయపడద్దు అని చెప్పి నాతో తరచుగా మాట్లాడుతూనే వస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దైవ సేవకులు ఎవడబడాలి, దైవ సేవకులతో దేవుని ఎత్తిపట్టుకోవాలి, వారి నోట దేవుని మాటలు గుత్తులుగా ఉండాలి, వారిని దేవుడు వాడుకోవాలి. వారు మాట్లాడుతుండగానే రోగులు బాగుపడాలి, దెయ్యాలు పారిపోవాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. అదే నా కోరిక. నా జీవితంలో నిజంగా అబ్రహాంతో అన్నట్టుగా, అబ్రహాం, నిన్ను అత్యధికంగా నేను నీ బహుమానాన్ని ఆశీర్వదించబోతున్నాను. నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు, నీ సంతతిని నేను ఆశీర్వదించబోతున్నాను. నేను ఏ రీతిగా దేవుని సన్నిధిలో నిందారహితుగా ఉంటానో, నా గర్భములో నుంచి వచ్చిన పిల్లలు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. నలుమూలలో వాడుబడతారు, ఇతర ప్రాంతాలకు వెళ్తారు, ఇతర దేశాలకు వెళ్తారు, ఇతర ప్రాంతాల్లో వాడబడతారు. దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. నాకు బాగా చైతన్యస్తున్న నా గర్భంలో పుట్టిన పిల్లల కన్నా ఆత్మీయ పిల్లలు చాలా ధైర్యవంతులు. ఆ తర్వాత శారీరక పిల్లలు, ఆ తర్వాత నా స్నేహితులు, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారందరూ కూడా చాలా చాలా ఆత్మీయంగా ఉంటారు. అనేక మంది నాకు తెలియని వాళ్ళు కూడా నాకు కానుకిచ్చి దేవుని కోటాలకు వాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారంతుగా వారు సహాయం చేశారు. ఈ కోటాలకి థామసయ్య గారు రావాలని సత్తని వెళ్ళి 3 రోజులు మనస్సులో వెళ్ళిపోయాను. అయ్యగారి ద్వారా నేను ఒక డేట్ తీసుకోవాలని వెళ్ళాను. తడిసి వెళ్ళాను, ఒళ్ళంతా తడిసిపోయింది, చలికి వచ్చి గడగడ వణికిపోయేవాడిని. బండి మీద వెళ్ళిపోయాను. నిజంగా ఆ రీతిగా వెళ్ళాను. ఒకసారి వస్తుంటే మాకు మనసులో దారికి పడలేదు, అలాగనే వచ్చాం. నాకు అయ్యగారు రావటం ఎంతో శ్రేష్టం. మరొచ్చే సంవత్సరం కూడా వస్తారు.
కానీ 2 ఎకరాలంత జనం రావాలి, 2 ఎకరాలంత జనం రావాలి, నేను చూడాలని నా ఆశ. దేవుడు గొప్పగా వాడుకోవాలి సేవకుల్ని. ఈ రాత్రి అద్భుత రీతిగా దేవుడు తన దాసులను ఎత్తి పట్టుకొని గంభీరంగా మాట్లాడుతుంటే వాళ్ళలో ఉన్న బలహీనతలు బయటికి వెళ్ళును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ 25 సంవత్సరాల అనుభవం నాకు భయం వేసింది నిజంగా. ఎందుకంటే నేను వెనకాల ఉన్నాను. గొట్టం దగ్గరకు వచ్చాడు, వామ్మ ఇంకా 25 సంవత్సరాలు చెప్పాలి, మరి అంత టైం అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ అనుభవం కన్నీటి సాక్ష్యం. హల్లెలూయా. మనకు చూస్తాం గడిచిపోయింది కదా అని మధురానుభూతిగా ఉంటుంది, కానీ వాళ్ళని కదిలిస్తే కళలో నుండి మాటలు రావు, నీళ్ళే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా.